హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. టైలరింగ్ వర్క్లో బిజీగా ఉండి ఈ ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి అస్సలు వీలు కుదరడం లేదండి. అందుకనేసి కొంచెం లేట్ అయితే అయ్యింది. కాస్త ఖాళీ సమయం చూసుకొని ఈరోజు మేము డీమార్ట్కి అయితే వెళ్ళాము. ఇంట్లోకి కొన్ని అవసరమైన వస్తువులు కొనుక్కొచ్చాము. అక్కడ తీసుకున్న వస్తువులన్నింటినీ ఇప్పుడు మీతో ఒక్కొక్కటిగా షేర్ చేసుకుంటున్నాను. నేను ఇంట్లోకి ఏమైనా వస్తువులు కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక లిస్ట్ అయితే రాసుకుంటానండి. అలా చేస్తే ఏ వస్తువు అవసరమవుతుందో గుర్తుండిపోతుంది. అలాగే అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనకుండా ఉండవచ్చు. అయితే షాపింగ్కి వెళ్ళిన తర్వాత మనకు నచ్చినవి కనిపిస్తే అవి కూడా బాస్కెట్లోకి వచ్చేస్తాయి కదా, అందుకనేసి నేను ముందుగానే లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. ఇవే అండి మేము డీమార్ట్లో తీసుకున్న వస్తువులు. ఇంట్లో ప్రతిరోజు ఉపయోగించే వస్తువులు కాబట్టి అయిపోతున్నవి ముందుగానే తీసుకురావాలని అనుకున్నాను. ఇంట్లోకి రెగ్యులర్గా యూజ్ అయ్యేవి కందిపప్పు, పల్లీలు, మినప్పప్పు ఇవన్నీ మనకు రెగ్యులర్గా ఉపయోగపడుతుంటాయి కదా, వీటినైతే కొంత ఎక్కువగానే తీసుకుంటూ ఉంటాను. ఇంట్లో సరుకులన్నీ కూడా నిండుకున్నాయండి. అందుకనేసి షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇలా నేను 2 కేజీల పల్లీలు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మనకి ఇంట్లో ఎక్కువగా చట్నీస్కి ఉపయోగపడుతుంది కదా, తీసుకున్నాను. అలాగే ఇంకా మైదా పిండి కూడా 1 కిలో తీసుకున్నానండి. ఇంకా మనకి ఇంట్లోకి చిన్న చిన్న ఐటమ్స్ ఉంటూనే ఉంటాయి కదండి, అవి కూడా తీసుకున్నాను. బట్టలు వాష్ చేయడానికి ఒక 3 సోపులు తీసుకున్నానండి. అలాగే ఎక్సో సోపులు కూడా తీసుకున్నాను. ఇంకా తాలింపు గింజలు, జీలకర్ర ఇవన్నీ కూడా తీసుకున్నాను. అలాగే పిల్లలకి కావలసిన స్నాక్ ఐటెం కూడా కొన్ని అయితే తీసుకున్నానండి. ముస్లి ఉంటుంది కదా, అది పిల్లలైనా తినవచ్చు, అలాగే పెద్దవాళ్ళం మనం కూడా తినవచ్చు అనేసి అవి కూడా తీసుకున్నాము. ఇంట్లో ఒకేసారి కొన్ని వస్తువులు అయిపోతూ ఉంటాయి కాబట్టి షాపింగ్కి వెళ్ళినప్పుడు అవసరమైన వాటిని ఒకేసారి తీసుకురావటం చాలా ఈజీగా ఉంటుంది. ఇక పిల్లలకు ఉపయోగపడే వస్తువులు అయితే తీసుకున్నామండి. బాబుకి అనేసి ఈ స్కూల్ బ్యాగ్ అయితే తీసుకున్నాము. ఈ స్కూల్ బ్యాగ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఆల్రెడీ ఒక బ్యాగ్ ఉంది, కాకపోతే సెకండ్ బ్యాగ్ అనేసి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నామండి. ఈ బ్యాగ్ వచ్చేసి మాకు 700 అయితే పడిందండి. చాలా బాగుంది బ్యాగు క్వాలిటీ. ఇక స్నాక్ ఐటమ్ అని చెప్పాం కదా అండి, ఇది రస్క్ అండి. ఈ టీ టైంలోనైతే చాలా బాగుంటుంది. కాస్త వర్షం పడుతున్న సమయంలో టీతో పాటు ఆ రస్క్ కూడా తీసుకుంటే భలే అనిపిస్తుంది అనేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. అలాగే ఈ జార్ కంటైనర్స్ అండి, చిన్నవి. ఆల్రెడీ నాకు ఇంట్లో 2 ఉన్నాయండి. ఆ రెండిటికి ఇంకొక 2 అయితే తీసుకున్నాను. ఏమన్నా చిన్న చిన్న పౌడర్స్ అంటే మసాలా, ధనియాల పొడి, గరం మసాలా అలాంటి పౌడర్స్ వేసుకోవటానికి ఈజీగా ఉంటుందనేసి 2 గాజు సీసాలను అయితే తీసుకున్నాను. అవైతే చాలా బాగున్నాయి. ఇంకా ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే గోధుమ రవ్వ ఉంటుంది కదండి, గోధుమ రవ్వ తీసుకున్నాను. అలాగే సేమియా ఉంటుంది కదండి, అది కూడా తీసుకున్నానండి. 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. శ్రావణ మాసం వస్తుంది కదా అనేసి ఒక 2 ప్యాకెట్స్ ఉంటే మనకి ప్రసాదం చేసే టైంలో ఈజీగా ఉంటుందనేసి తీసుకున్నాను. అలాగే ఇంకా బ్యాటరీస్ అండి. టీవీ రిమోట్లలో వేసుకోవడానికి ఇలా బ్యాటరీస్ అయితే ఒకసారి సెట్‌కి సెట్ అయితే తీసుకున్నామండి. అయిపోయిన ప్రతిసారి రెండిటి కోసం వెళ్ళటం ఎందుకనేసి తీసుకున్నాను. అంటే టీవీ రిమోట్‌లో 2, కంప్యూటర్ మౌస్‌లో 2 ఇట్లా ప్రతీదీ యూజ్ అవుతూనే ఉంటుందనేసి ఒకేసారి ఇలా పెద్ద మొత్తంలోనైతే తీసుకుంటాము. అలాగే ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఒక 5 అయితే తీసుకున్నానండి. ఆయిల్ ప్యాకెట్స్ అయితే మస్తు రేట్లు అయితే ఉన్నాయండి. నేను చేసిన ఈ కొద్దిపాటి షాపింగ్‌కి మీకు ఖర్చు ఎంత అయ్యిందో తెలిస్తే మాత్రానికి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ తెలియకపోతే నేను వీడియో చివరిలో చెప్పేస్తాను, చూసేయండి. నేను కొన్న ఐటమ్స్ మాత్రానికి కొద్దిగానే ఉందండి. కాస్ట్ మాత్రానికి బిల్లు మాత్రం చాలా అయిపోయింది. చివరికి బిల్లు సెక్షన్కి రాగానే అమ్మో ఇంత బిల్ అయిందా అనేసి అనుకున్నాము. ఇందులో అన్నీ కూడా రెగ్యులర్గా ఇంట్లోకి అవసరమయ్యే వస్తువులే తీసుకున్నాను. కానీ మా వారు మాత్రానికి నీతో షాపింగ్కి వెళ్తే నాకెప్పుడూ కూడా వేలల్లోనే బిల్ అవుతుంది, అందుకే నీతో పాటు రాను అనేసి అన్నారు. నేను ఒక్కడిని వెళ్తే ఇంత బిల్ అవ్వకపోయేది, నువ్వు రావటం వల్లనే ఇంత బిల్ అయిందనేసి అన్నారు. ఇక 2 అంబ్రిల్లాస్ అయితే తీసుకున్నామండి. పాప హాస్టల్లో ఉంది కదా, తనకనేసి ఒక అంబ్రిల్లా తీసుకున్నాము. అలాగే ఇంట్లోకి ఎప్పటివో ఓల్డ్ ఉన్నాయండి, అవి సరిగా వర్క్ చేయటం లేదు. హోల్స్ పడ్డాయండి, ఖరాబ్ అయినాయి అనేసి ఇంట్లో కూడా ఒక అంబ్రిల్లా అయితే తీసుకున్నాను.
అలాగే ఇంకా ఇంట్లోకి అవసరమైన వస్తువులు అయితే తీసుకున్నామండి. హ్యాండ్ శానిటైజర్ అయితే అయిపోయిందండి, హ్యాండ్ వాష్ అది కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాము. అలాగే పిల్లలకి మ్యాగీ అంటే ఇష్టం అనేసి అది కూడా ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇంకా నేను బిల్లులో కనిపించింది ఒక వస్తువు అయితే చూస్తున్నానండి. ఇవి సోప్ బాక్సులు అండి, చాలా ముద్దుగా ఉన్నాయనేసి తీసుకున్నాను. దాని కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి 17 రూపీస్ అయితే పడిందండి. చాలా ముద్దుగా ఉందనేసి తీసుకున్నాను. అలాగే ఒకసారి జార్స్ కూడా ఓపెన్ చేసి చూద్దామండి. అక్కడైతే చూసుకున్నాము ఏమన్నా బ్రేక్స్ అలాంటివి ఉన్నాయా అనేసి. లేవండి, చాలా బాగున్నాయి. చూసారా, ఈ జార్స్ అయితే చాలా బాగున్నాయండి, గాజుతో వచ్చాయండి. నాకైతే చాలా బాగా అయితే నచ్చాయి, అందుకనేసి 2 తీసుకున్నాను. ఇంకా అందులోనే టాప్స్ అయితే తీసుకున్నానండి. ఈ టాప్ వచ్చేసి 199 అండి, కాటన్ క్లాత్ చాలా బాగుందండి. 200కి ఏమొస్తుందిలే అనేసి తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ వచ్చేసి. ఇక అలాగే దీనిపైకి మ్యాచింగ్ అయ్యే యాంకిల్ కూడా తీసుకున్నానండి. యాంకిల్ వచ్చేసి 250 అయితే పడింది. ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకొక లెగ్గిన్ అండి. ఇది కూడా చాలా అయితే బాగుంది. అలాగే ఇంకొక పింక్ టాప్ కూడా తీసుకున్నానండి. ఆ పింక్ టాప్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూసారా, ఇదే అండి. ఇది కూడా 199 అండి, డబుల్ ఎక్స్ఎల్తో ఉంది. అలాగే ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి. నేను మిషన్ కుట్టేటప్పుడు వాటర్ కోసం అనేసి ప్రతిసారి మధ్యలో లేవాల్సి వస్తుందనేసి నాకంటూ ఒక బాటిల్ తీసుకున్నాను. ఈ ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఈరోజు బిల్లు వచ్చేసి మాకు మొత్తం కూడా 6000 అయితే అయింది ఫ్రెండ్స్. ఈ వీడియోను పూర్తిగా చూసి ఊరికే వెళ్లకుండా ఒక లైక్ చేయండి. బై ఫ్రెండ్స్.